హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైమండ్ సుజాత. ఈరోజు నా వీడియోలో బీరకాయ వెల్లుల్లి కర్రీ ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. వెల్లుల్లి రేఖలు 10 తీసుకోవాలి. ఈ వెల్లుల్లి రేఖలు మన బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. అలాగే బీరకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. 2 బీరకాయలని తొక్క తీసి సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్న ముక్కలు, ఉప్పు సరిపడినంత, చిన్న ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్, 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసుకున్నవి, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, కరివేపాకు, చిటికెడు పసుపు. ఈ కర్రీ బీరకాయ వెల్లుల్లి కర్రీ చాలా ఈజీగా తక్కువ టైంలో బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం ఏంటో చూద్దాం. ఫస్ట్ కడాయి హీట్ ఎక్కాక దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో ఫస్ట్ వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి వేగుతుండగా జీలకర్ర, చిన్న ఆవాలు వేసేసుకుందాం. అట్లానే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. మన చిట్టపెట్టలాడే కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. వీటిని ఒకసారి గరిటతో కలుపుదాం. చూసారా, వెల్లుల్లి చక్కగా వేగుతుంది ఆయిల్లో. అట్లానే ఎండుమిర్చి, కరివేపాకు కూడా బాగా వేగుతుంది. ఈ వేగుతున్నప్పుడు వచ్చే వెల్లుల్లి స్మెల్ మరియు ఈ ఎండుమిర్చి స్మెల్ భలే ఉంటుంది. ఇది కొంచెం వేగాక బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుతున్నాం. ఈ బీరకాయ ముక్కలో మనకి ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్తోనే మనం ఈ కర్రీ అంతా కుక్ అయ్యేలాగా చూడాలి. ఈ బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ కంటెంట్ తోటి కర్రీ అంతా కుక్ అయ్యేలాగా చూడాలి. దీంట్లో ఇక్కడ పసుపు యాడ్ చేస్తాను. దీంట్లో తగినంత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఈ కర్రీ మనకి కుక్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు, అలాగే చాలా త్వరగా అయిపోతుంది, ఈజీగా కుక్ అయిపోతుంది. సాల్ట్ సరిపడినంత వేసుకొని డైరెక్ట్ కలుపుకున్నాం. ఇట్లా ఈ బీరకాయ కర్రీని, వెల్లుల్లిపై వేసిన బీరకాయ కర్రీని ఇట్లా కలుపుతూ మగ్గనిద్దాం. అది మగ్గడానికి కాసేపు మూత పెట్టేద్దాం. చూసారా, చక్కగా మగ్గుతుంది. ఇట్లా 3 మినిట్స్ మగ్గబెట్టాక చూసారా, చక్కగా వాటర్ వచ్చి, కర్రీలోంచి వాటర్ వచ్చి దానికి అదే మగ్గుతుంది. మనం ఏ విధమైన వాటర్ యాడ్ చేస్తారు కదా. ఈ వెల్లుల్లి వేగే స్మెల్, ఈ బీరకాయ ముక్కలతో కరివేపాకు స్మెల్ మనకి ఈ కర్రీ వండుతుండగా చాలా బాగుంటుంది.
అట్లా చక్కగా 3 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఆ బీరకాయల నుంచి వచ్చిన వాటర్ తోటే అది కుక్ అవుతుంది చక్కగా. ఇట్లా కుక్ అయిన కర్రీని మనం సెపరేట్ బౌల్లో తీసుకుని వేడివేడి రైస్తో కానీ చపాతీలతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.